హాయ్ ఫ్రెండ్స్, బీరకాయతో ఎప్పుడులా రొటీన్‌లా కూర అలాగే పప్పు ఇలా కాకుండా బీరకాయ పల్లి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ షార్ట్‌లో చూద్దాము. ఇది ఇడ్లీలోకి గానీ, దోసలోకి గానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు తయారు చేసినంత ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ సగం బీరకాయ తీసుకున్నాను. అలాగే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా అనమాట. ఇవి పోపు వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత బీరకాయలు వేసి ఇవి కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. ఒకవేళ మీకు పులుపు ఎక్కువ ఇష్టం లేకపోతే చింతపండు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లమ్. అలాగే ఉప్పు కూడా వేసి బాగా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. అది బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకున్న తర్వాత దీన్ని బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లార్చుకున్న తర్వాత ఇందులో మిక్సీ జార్‌లో వేసుకొని అందులో కొంచెం కొబ్బరి పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని తర్వాత మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు. లేదంటే అలా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా